హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఒక వ్యక్తి నుంచి తన వారినందరినీ దూరం చేసి తన జీవితాన్నే లాగేసి శత్రుదేశం లోపలికి పంపితే అతను ఏమవుతాడు? హీరోనా లేదా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధమా? ఇది జస్ప్రీత్ సింగ్ కథ. ప్రపంచం అతన్ని చనిపోయాడని భావించింది, కానీ అతను జీవించి ఉన్నాడు. హంజా అలీ మజారి అనే పేరుతో శత్రువుల మధ్య జీవించి వారి సిస్టమ్ను లోపలి నుంచి కూల్చేసిన ఈ కథ సినిమా కంటే కూడా భయంకరం. ఈరోజు మనం ధురంధర్ పార్ట్ 2 ఫుల్ స్టోరీ తెలుసుకుందాం. కథ మొదలవుతుంది పంజాబ్కు చెందిన సాధారణ యువకుడు జస్ప్రీత్ సింగ్ను చూపించడంతో. అతని కుటుంబం తరతరాలుగా దేశ సేవ చేస్తుంది. అతని తాతయ్య, తండ్రి ఇద్దరూ సైన్యంలో పనిచేశారు, కాబట్టి చిన్నప్పటి నుంచి అతనిలో దేశభక్తి, క్రమశిక్షణ బాగా అలవడ్డాయి. అతనికి 2 చెల్లెళ్ళు ఉన్నారు. చిన్న కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతూ చాలా సంతోషంగా ఉండేవాడు. కానీ ఇదంతా త్వరలోనే ఒక జ్ఞాపకంగా మారిపోబోతుంది. కథ 2000 జనవరికి షిఫ్ట్ అవుతుంది. జస్ప్రీత్ తన స్నేహితుడు పిండాతో కలిసి ఆతిఫ్ అహ్మద్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. ఆతిఫ్ చట్ట వ్యతిరేకమైన వ్యాపారం చేస్తాడు. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు సప్లై చేస్తాడు. పిండా అక్కడ పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు ఆర్డర్ చేస్తాడు. అతని కుటుంబం ఈ దందాలో ఉంది కాబట్టి కొన్ని ఆయుధాలు కూడా అడుగుతాడు. ఆతిఫ్ అడిగితే పిండా చెబుతాడు, చాలామంది సామాను తీసుకుని డబ్బు ఇవ్వరు, భయపెట్టడం కోసం నాన్న గన్ తెచ్చుకోమన్నాడు. తర్వాత ఇద్దరూ ట్రైన్లో పఠాన్కోట్ చేరుకుని తమ ఊరు వైపు వెళ్తారు. ఊరు దగ్గరకు వచ్చేసరికి జస్ప్రీత్ ఇంటికి 2 గల్లీల ముందు ఒక ఇల్లు పూర్తిగా అలంకరించి ఉంటుంది. లైటింగ్, అలంకరణ చూస్తే ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పిండా జస్ప్రీత్ను అడుగుతాడు, నువ్వు నిజంగా ఇది చేయబోతున్నావా? జస్ప్రీత్ చెబుతాడు, నా ముందు ఇంకో దారి లేదు. పిండా అతనికి గుర్తు చేస్తాడు, నువ్వు సోల్జర్ కుటుంబం నుంచి వచ్చావు, ఏం చేయబోతున్నావో ఆలోచించు. కానీ జస్ప్రీత్ నిర్ణయం మారదు. ఇద్దరి కళ్ళలో కూడా కన్నీళ్లు ఉంటాయి. చివరికి జస్ప్రీత్ పిండాను వెళ్ళమంటాడు. అతను తన బ్యాగ్ తెరిచి గన్ తీసి లోడ్ చేస్తాడు. గ్రెనేడ్ కూడా తీసుకుంటాడు. నేరుగా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. లోపలికి వెళ్ళగానే ఒక్కొక్కరిని కాల్చి చంపడం మొదలు పెడతాడు. ప్రతి ఒక్కరిని ఒకే ప్రశ్న అడుగుతాడు, నా చెల్లెలు ఎక్కడా? ఎవరు సమాధానం చెప్పకపోతే వెంటనే కాల్చేస్తాడు. పూర్తి ఇంట్లో ఆందోళన మొదలవుతుంది. కొద్దిసేపట్లోనే సుమారు 15 మందిని అతను చంపేస్తాడు. ఇదంతా అతను ఎందుకు చేస్తున్నాడు అంటే, తన చెల్లెలికి ఏదో ప్రమాదం జరుగుతుంది, ఆమెను వెతికేందుకే అతను ఇదంతా చేస్తున్నాడు. చివరికి అతనికి చెల్లెలి గురించి తెలుస్తుంది. ఆమెను చూసి అతను పూర్తిగా విరిగిపోతాడు. ఆమె స్థితి చూసి ఏమీ మాట్లాడలేడు. ఎలా అయినా తన చెల్లెలిని కాపాడాలి అని అనుకుంటాడు. అప్పుడు నిజం బయటపడుతుంది. భూమి వివాదం కారణంగా అతని తండ్రిని చంపి వేలాడదీశారు. 2 చెల్లెళ్ళని బలవంతం చేశారు. ఒకరిని చంపేశారు, మరొకరిని కిడ్నాప్ చేశారు. ఈ సంఘటనలు జస్ప్రీత్ను లోపలి నుంచి పూర్తిగా విరిచేస్తాయి. అందుకే అతను ఈ భయంకరమైన అడుగు వేశాడు. తర్వాత అతను స్వయంగా సరెండర్ అవుతాడు. కేసు కోర్టులో నడుస్తుంది, కానీ చట్టం అతని భావాలను అర్థం చేసుకోదు. అతనికి ఉరిశిక్ష విధిస్తారు. అతని అమ్మ ఎన్నోసార్లు ఎమ్మెల్యేపై కేసు పెట్టడానికి ప్రయత్నించింది, కానీ సిస్టమ్ ఎటువంటి సహాయం చేయదు. ఆ సమయంలో జస్ప్రీత్ ఆర్మీ ట్రైనింగ్లో ఉంటాడు, కానీ కుటుంబం కోసం అన్ని వదిలేసి వచ్చి చివరికి శిక్ష పొందుతాడు. ఉరి తీయబోయే ముందు అతను చివరిసారి తన కుటుంబాన్ని కలుస్తాడు. స్నేహితుడు పిండాతో చెబుతాడు, నా చెల్లెల్ని చూసుకో, సాధ్యమైతే ఆమెను పెళ్లి చేసుకో. పిండా అంగీకరిస్తాడు. ఇద్దరి మధ్య ఎమోషనల్ క్షణాలు గడుస్తాయి. ఇప్పుడు స్టోరీ 2002 టైమ్ లైన్కి షిఫ్ట్ అవుతుంది. జస్ప్రీత్ను ఒక జైలు నుంచి మరొక జైలుకు బదిలీ చేస్తుంటారు. మార్గంలో పోలీస్ కాన్వాయ్ మీద దాడి జరుగుతుంది. బయటి నుంచి కొందరు కాల్పులు చేసి జస్ప్రీత్ను అపహరిస్తారు. అందరూ అతన్ని నేరస్తులు తీసుకెళ్లారని భావిస్తారు, కానీ నిజానికి అది ఒక ప్లాన్. జస్ప్రీత్కు అజయ్ సన్యాల్ అనే ఇంటెలిజెన్స్ అధికారి కలుస్తాడు. జస్ప్రీత్ అడుగుతాడు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నాతో ఏం చేయించాలనుకుంటున్నారు? అజయ్ చెబుతాడు, దేశం కోసం పనిచేయాలి. జస్ప్రీత్ చాలా కోపంగా చెబుతాడు, నా తండ్రి, తాత దేశ సేవ చేశారు, కానీ నా కుటుంబానికి ఇంత పెద్ద అన్యాయం జరిగినప్పుడు సిస్టమ్ ఏమీ చేయదు. ఇప్పుడు ఆ సిస్టమ్ కోసం నేను ఎందుకు పని చేయాలి? అజయ్ అతన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. చివరికి 2004లో అజయ్ ఒక ప్లాన్ వేస్తాడు. జస్ప్రీత్ ఇంటికి బ్యాంక్ అధికారి పేరుతో కాల్ చేయించి అతని అమ్మను పెన్షన్ గురించి అడుగుతాడు. అమ్మ డబ్బు వస్తోంది అని చెబుతుంది. ఇదంతా జస్ప్రీత్ వింటుంటాడు. అప్పుడు అజయ్ చెబుతాడు, ప్రపంచానికి నువ్వు చనిపోయావని చెప్పేశాం. ఇప్పుడు నీ అమ్మ బాధ్యత సిస్టమ్ తీసుకుంది. ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఇది వినగానే జస్ప్రీత్ పూర్తిగా మారిపోతాడు. దేశం కోసం పనిచేయడానికి సిద్ధమవుతాడు. తర్వాత అతన్ని ఆఫ్ఘనిస్తాన్ పంపుతారు. కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర అతను తన రూపురేఖలు పూర్తిగా మార్చేస్తాడు. తన గుర్తింపును తుడిచివేస్తాడు. తన కుటుంబ ఫోటోను కాల్చేస్తాడు. తన పాత జీవితాన్ని ముగించి కొత్త గుర్తింపు తీసుకుంటాడు. జస్ప్రీత్ సింగ్ చనిపోయాడు. హంజా అలీ మజారీ జన్మిస్తాడు. ఇక కథ పాకిస్తాన్లో కంటిన్యూ అవుతుంది. హంజా అలీ మజారీగా మారి కొత్త వ్యక్తిగా జీవిస్తాడు. తన పాత గుర్తింపును పూర్తిగా ముగించేశాడు. ఇప్పుడు అతని ఏకైక లక్ష్యం శత్రువుల మధ్య జీవించి వారి నెట్వర్క్ను లోపలి నుంచి నాశనం చేయడం. నెమ్మదిగా అక్కడి వ్యక్తుల మధ్య కలిసిపోతాడు. తనను నమ్మదగిన వ్యక్తిగా నిరూపించుకుంటాడు.
ప్రస్తుత సమయంలో అతను ఆలం అనే వ్యక్తికి తన పూర్తి కథ చెబుతుంటాడు. కొంతకాలం ఇక్కడ ఉండి తిరిగి కుటుంబం వద్దకు వెళ్లాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు తిరిగి వెళ్లే మార్గం లేదు. నా శత్రువులను పూర్తిగా నాశనం చేసే వరకు నేను నా దేశం వెనక్కి వెళ్ళను. ఎన్ని సంవత్సరాలైనా శత్రువుల మధ్య జీవించాల్సి వచ్చినా సరే. ఇక్కడి నుంచి కథ లియారీ వైపు మారుతుంది. అక్కడ పూర్తి గ్యాంగ్ వార్ జరుగుతోంది. ఒకవైపు అర్షద్ పప్పు తనను ఆ ప్రాంతపు బాద్షా అని భావిస్తాడు. పూర్తి లియారీపై ఆధిపత్యం కావాలనుకుంటాడు. మరోవైపు ఉజేర్ తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆగ్రహంతో ఉంటాడు. అతని ఎస్పీని చంపాలని పట్టుబట్టాడు. హంజా ఇక్కడ తన ప్లాన్ మొదలు పెడతాడు. ఉజేర్ను అర్థం చేసుకుని చెబుతాడు, నేరుగా ఎస్పీపై దాడి చేయడం సాధ్యం కాదు. అతని సెక్యూరిటీ చాలా బలంగా ఉంది. నెమ్మదిగా అతని మనసులో విషం కలిపేస్తాడు. నీ సోదరుడి మరణానికి నిజమైన బాధ్యుడు అర్షద్ పప్పు. రిజ్వాన్ అనే వ్యక్తిని పిలిచి ఉజేర్ ముందు ఆ మాట చెప్పిస్తాడు. ఉజేర్ ఆగ్రహం మరింత పెరిగి లక్ష్యం మార్చుకుంటాడు. ఇప్పుడు ముందుగా అర్షద్ పప్పుని చంపాలనుకుంటాడు. హంజా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇద్దరు గ్యాంగుల మధ్య యుద్ధాన్ని మరింత రగిల్చాడు. లియారీలో రక్తపాతం మొదలవుతుంది. అర్షద్ పప్పు సహాయం కోసం జమాలి దగ్గరకు వెళ్తాడు. జమాలి అతన్ని తన డైరీ ఫ్యాక్టరీకి పిలుస్తాడు. కానీ అక్కడ ఇప్పటికే హంజా, ఉజేర్ సిద్ధంగా ఉంటారు. ఇద్దరూ కలిసి అర్షద్ పప్పుని హింసించి చంపేస్తారు. అతని తల కత్తిరించి ఊరంతా తిప్పి ఫుట్బాల్గా ఆడతారు. ప్రాంతంతా భయంతో వణుకుతుంది. హంజా ఈ ఘటనను వీడియో చేసి పెద్దలకు పంపిస్తాడు. లియారీలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని స్పష్టమవుతుంది. జర్వారీ సాహెబ్ ఇతరులు ఆగ్రహంతో జమాలిని ప్రశ్నిస్తారు. ఎస్పీ ఒక కొత్త ప్లాన్ ఇస్తాడు. కొంతమంది నిర్దోష బలోచ్ విద్యార్థులను అపహరించి చంపి నేరస్తులకు శిక్ష ఇచ్చామని చూపిస్తాడు. కానీ ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. హంజా ఉజేర్ను ఒప్పించి దుబాయ్ పంపిస్తాడు. కానీ దుబాయ్ పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి ఉజేర్ను జైలులో వేయిస్తాడు. ఒక్క ప్లాన్తో రెండు పనులు చేశాడు. ఎస్పీ కూడా తన ప్లాన్ ప్రకారం కొంతమంది విద్యార్థులను చంపేస్తాడు. హంజా దీన్ని గమనించి పిల్లలను చంపడం తప్పు అంటాడు. జమాలి అతన్ని అర్థం చేసుకుని చెబుతాడు, ఈ ఆటలో సరైనది తప్పు అనేది లేదు. హంజా తన తదుపరి ప్లాన్ వేస్తాడు. జమాలిని పాత పార్టీ వదిలి కొత్త రాజకీయ పార్టీలో చేరమని సలహా ఇస్తాడు. జమాలి భయపడిన హంజా ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేస్తానని చెబుతాడు. అదే సమయంలో హంజా నకిలీ నోట్లు ముద్రించేవాడు. ఆయుధాలు తయారు చేసేవారిని కూడా తన వైపు తిప్పుకుంటాడు. వారి కుటుంబాలతో సానుభూతి చూపి వారి నమ్మకం సంపాదిస్తాడు. ఈలోగా హంజా భార్య ఎలీనా గర్భవతి అని తెలుస్తుంది. అతను త్వరలో తండ్రి అవుతాడు. ఇది అతను సాధారణ జీవితం కూడా గడుపుతున్నాడని చూపిస్తుంది. కానీ అసలు అతను భారీ ఆటలో భాగం. 2014లో భారత్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ వార్త పాకిస్తాన్ ఉన్నతాధికారుల వరకు చేరుతుంది. మేజర్ ఇక్బాల్ ఇంట్లో ఈ న్యూస్ చూస్తూ అతని తండ్రి అతన్ని రెచ్చగొడతాడు. మేజర్ ఇక్బాల్కు పైనుంచి కాలొచ్చి హంజా గురించి సమాచారం అడుగుతారు. తర్వాత ఒక మీటింగ్ జరుగుతుంది. మేజర్ ఇక్బాల్, హంజా, జమాలి ఒక పెద్ద వ్యక్తిని కలుస్తారు. అతను దావుద్ ఇబ్రాహీం. దావుద్ భారత్పై పెద్ద ప్లాన్ వివరిస్తాడు. 1000 కోట్ల నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాలు, ఉగ్రవాద కార్యకలాపాలు. ఎన్నికల ముందు భారత్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, యువతను నాశనం చేయడం, ఆ డబ్బుతో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం. హంజా ఇదంతా వింటూ అంతర్గతంగా అర్థం చేసుకుంటాడు, ఇది ఎంత పెద్ద నెట్వర్క్ అని. భారత్ నుంచి కొంతమంది యువకులు పాకిస్తాన్ వస్తారు. వారిని రిసీవ్ చేయడానికి హంజా ఎయిర్పోర్ట్ వెళ్తాడు. వారిలో ఒకరు అతని పాత స్నేహితుడు పిండా అతన్ని గుర్తించలేడు. ఇద్దరూ అపరిచితులా మాట్లాడతారు. రాత్రి హంజా ఇంట్లో పార్టీ జరుగుతుంది. పిండా కూడా ఉంటాడు. పార్టీలో పిండా హంజాతో మాట్లాడుతూ బాత్రూంకు తీసుకెళ్తాడు. నెమ్మదిగా అతని అసలు పేరు జస్ప్రీత్ అని పిలుస్తాడు. హంజా షాక్ అవుతాడు. పిండా అతన్ని గుర్తించేశాడు. ఇక్కడి నుంచి కథ పూర్తిగా మారిపోతుంది. పిండా అతన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు తప్పు దారిలో ఉన్నావు, ఇదంతా ఆపేయి, ఇది భారత్ ప్రజలను నాశనం చేస్తుంది. కానీ హంజా పూర్తిగా మారిపోయాడు. నాకు ఇప్పుడు నా మిషన్ మాత్రమే ముఖ్యం అంటాడు. ఇద్దరి మధ్య వాదన పెరిగి చేతులాటకు వస్తుంది. పోరాటంలో పిండా తలకు గాయమై చనిపోతాడు. హంజా తన మిషన్ కోసం తన అత్యంత సన్నిహిత స్నేహితుడిని కూడా కోల్పోతాడు. ఆలంకు అనుమానం వచ్చి బాత్రూంలోకి వస్తాడు. హంజా అతనికి నిజం చెబుతాడు. ఆలం తనను తాను బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. తన ముఖంపై గాయాలు చేసుకుని తానే పిండాను చంపానని చెబుతాడు. హంజా ఆలంను కాల్చి చంపేసి అతను తప్పు చేశాడు అని చూపిస్తాడు. ఇద్దరు శవాలను కాల్చేయమని ఆదేశిస్తాడు. ఈ సంఘటన తర్వాత ఎస్పీకి హంజా మీద అనుమానం పెరుగుతుంది. అతని భార్య ఎలీనాకు కూడా అనుమానం వస్తుంది. ఇంట్లో వెతగా ఎలీనాకు ఒక డైరీ దొరుకుతుంది. దానిలో దాచిన సమాచారం చూసి హంజా నిజానికి భారతీయ ఏజెంట్ అని తెలుస్తుంది. ఎలీనా హంజా ముందు నిజం అడుగుతుంది. హంజా ఆమెకు చెబుతాడు, నేను సాధారణ ప్రజలకు వ్యతిరేకం కాదు, ఉగ్రవాదం వ్యాప్తి చేసేవారికి వ్యతిరేకం. వీళ్లు భారత్, పాకిస్తాన్ రెండింటికి నష్టం చేస్తున్నారు. ఎలీనా గందరగోళంలో పడి చివరికి తన బిడ్డ కోసం హంజాకు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఎస్పీ అతని మీద అనుమానం పెంచుకున్నాడని కూడా చెబుతుంది. ఇక హంజా తన మిషన్ను ఓపెన్గా ముందుకు తీసుకెళ్తాడు. ముందుగా ఆయుధాలు తయారు చేసేవారి వద్దకు వెళ్తాడు. వారి బిడ్డను ఎస్పీ అస్లం చంపాడని చెప్పి వారిని తన వైపు తిప్పుకుంటాడు.
ఒక కారులో బాంబు అమర్చి ఎస్పీ అస్లంను టార్గెట్ చేస్తాడు. ఎస్పీని ట్రిక్ చేసి మరొక మార్గం ద్వారా రమ్మని చెబుతాడు. కానీ ఎస్పీ కూడా ముందుగానే హంజా మీద అనుమానం ఉంది కాబట్టి తన సొంత బండిని పంపి తాను హంజాను కలవడానికి వస్తాడు. హంజాకు ముందే సమాచారం వస్తుంది. సరైన సమయంలో బాంబు పేల్చి ఎస్పీ అస్లంను చంపేస్తాడు. ఉజేర్ను పాక్ జైలులో వేయించి అతన్ని సురక్షితంగా ఉంచుతాడు. భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది. హంజా అజయ్ సన్యాల్తో మళ్లీ కలుస్తాడు. 1,000 కోట్ల నకిలీ కరెన్సీ భారత్లోకి పంపినట్టు సమాచారం ఇస్తాడు. అజయ్ సన్యాల్ చెబుతాడు, ఇంత పెద్ద మొత్తం నకిలీ నోట్లను ఆపడం కష్టం, కానీ ఒక పెద్ద యాక్షన్ తీసుకుంటాం. తర్వాత భారత్లో 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తారు. నకిలీ కరెన్సీ నెట్వర్క్ ఒక్కసారిగా నాశనమవుతుంది. నకిలీ నోట్లు ముద్రించే గ్యాంగ్ గాబరాపడతాడు. హంజా అతన్ని కూడా చంపేస్తాడు. ఇక హంజా ఒక్కొక్కరిని చంపడం మొదలు పెడతాడు. జహూర్ మిస్త్రీని చంపేటప్పుడు అజయ్ సన్యాల్తో వీడియో కాల్ చేసి భారత్ బలహీనం కాదు, తన శత్రువులకు బదులు తీర్చుకోవడం తెలుసు అని చెబుతాడు. దావుద్కు కూడా అనుమానం వస్తుంది. అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు హంజా చర్మం ద్వారా వ్యాపించే విషం ఇచ్చి దావుద్ను నెమ్మదిగా చంపేలా చేస్తాడు. హంజా ఎలీనాకు పాస్పోర్ట్ ఇచ్చి, ఒక పెద్ద పని చేయబోతున్నాను, తిరిగి వస్తే మనం ముగ్గురం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదామంటాడు. ఎస్పీ ఎలీనా ఇంటికి వచ్చి బిడ్డను బందీగా పట్టుకొని చెప్పమని భయపెడతాడు. ఎలీనా భయంతో నిజం చెబుతుంది, హంజా భారతీయ ఏజెంట్ అని. ఈ సమాచారం మేజర్ ఇక్బాల్కు చేరుతుంది. ఇప్పుడు ఇద్దరి మధ్య నేరుగా యుద్ధం మొదలవుతుంది. మేజర్ ఇక్బాల్ హంజాను చుట్టుముట్టి, నీ ఆట అయిపోయింది అంటూ అతని ఛాతీలో కత్తి పొడుస్తాడు. హంజా గాయపడినా నవ్వుతూ, నాకు కూడా శత్రువుల చావు కేకలు వినడం ఇష్టమంటాడు. హంజా ముందే ప్లాన్ చేసి ఉంచాడు. ఆయుధాలు తయారు చేసేవారు, వారి కుటుంబాలు అందరూ సిద్ధంగా ఉంటారు. సరైన సమయంలో బాంబు పేల్చి పెద్ద ధమాకా చేస్తాడు. హంజా మేజర్ ఇక్బాల్తో చివరి ఫైట్ చేసి అతన్ని చంపేస్తాడు. చివరికి హంజా ఎలీనాకు కాల్ చేసి, నా పేరు ఒక్కసారి ప్రేమగా పిలువు అంటాడు. ఎలీనా హంజా అని పిలుస్తుంది. అతను చెబుతాడు, నా అసలు పేరు జస్ప్రీత్ సింగ్. అతను పోలీసుల ముందు సరెండర్ అవుతాడు. పాక్ అధికారులు అతన్ని టార్చర్ చేసి భారత ఏజెంట్ అని ఒప్పించాలని చూస్తారు. అజయ్ సన్యాల్ ఫోన్ చేసి బెదిరించి హంజాను విడుదల చేయిస్తాడు. ఉజేర్ను భారత ఏజెంట్గా చూపించి నిజాన్ని దాచేస్తారు. హంజాను మర్గల్లా హిల్స్ దగ్గర వదిలేస్తారు. అతను గాయాలతో నడుస్తుంటే ఒక కారు ఆగి లోపల జమాలి కూర్చుని ఉంటాడు. అక్కడ అతి పెద్ద ట్విస్ట్. జమాలి చెబుతాడు, నేను గత 45 సంవత్సరాలుగా భారత్ కోసం పని చేస్తున్నాను, పాకిస్తాన్లో ఏజెంట్గా ఉన్నాను. హంజా ఆశ్చర్యపోతాడు. జమాలి అతన్ని హెచ్చరిస్తాడు, నీ పాత జీవితాన్ని మర్చిపో, నువ్వు తిరిగి వెళ్తే నీ కుటుంబం మళ్ళీ ఆపదలో పడుతుంది. హంజా దావుద్ను చంపలేకపోయానని బాధపడతాడు. జమాలి నవ్వుతూ దావుద్ ఫోటో చూపిస్తాడు. నువ్వు విషం ఇచ్చినప్పుడు నేను కూడా అతనికి అదే విషం ఇచ్చాను. అతను నెమ్మదిగా చనిపోతాడు. హంజా భారత్ తిరిగి వచ్చి అజయ్ సన్యాల్ని కలుస్తాడు. అజయ్ అతనికి కొత్త జీవితం ప్రారంభించమని చెబుతాడు. హంజా తన భార్య, బిడ్డ ఫోటోలను కాల్చేసి ముందుకు సాగాలని నిర్ణయిస్తాడు. కానీ చివరికి ఒక్కసారి తన ఊరు చూడాలని వెళ్తాడు. దూరం నుంచి తన కుటుంబం సుఖంగా ఉండటం చూసి వాళ్ళ జీవితం మళ్ళీ దెబ్బతినకూడదని తిరిగి వెళ్ళిపోతాడు. ఇది ధుంధర్ పార్ట్ 2 ఫుల్ స్టోరీ. ఒక సాధారణ యువకుడు పరిస్థితుల వల్ల ఎంతగా మారిపోయి శత్రువుల మధ్య జీవించి వారికి అతి ప్రమాదకరమైన ఆయుధంగా మారాడు. ఈ కథలో మిషన్ మాత్రమే కాదు, బాధ, ప్రతీకారం, త్యాగం, దేశం కోసం అంతా కోల్పోయే ధైర్యం కూడా ఉంది. జస్ప్రీత్ నుంచి హంజా అలీ మజారీ అయ్యే ఈ ప్రయాణం మనకు ఒక్కటే నేర్పుతుంది, నిజమైన యుద్ధం ఆయుధాలతో కాదు, మెదడు మరియు ధైర్యంతో గెలుస్తారు. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని డీప్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. సీ యూ సూన్.